కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేసిన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న నాగరాజ్ పై విజయవాడ పోలీసులు కమిషన్ ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిలో ప్రధానంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం గమనార్హం. ఇటీవల యువకుడు సాయి కృష్ణ అదృశ్యం కేసు అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐ నాగరాజు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఏకంగా ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం రాజమండ్రి ఎస్పీ కిషోర్ తో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతలోనే ఈ కేసు మరింత తీవ్రతరం కావడం, రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున జిల్లా పోలీస్ కమిషన్ రాజశేఖర్ బాబు బాధితుడి ఇంటికి వెళ్లి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి వాగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఐ నాగరాజుపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. నీ కొడుకుని చంపేస్తా, ఫోటోకు దండలు వేసుకో అని నాగరాజు బెదిరించినట్టుగా ఆమె చెప్పారు. దాంతో నాగరాజుపై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు అంటే 127/4, 127/6, 103/1, 238ల కింద కేసును నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. వీటిలో 103/1 హత్యాయత్నం సెక్షన్ కావడం గమనార్హం. ఇతర సెక్షన్లు కూడా బలంగానే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. బిఎన్ఎస్ 127/4 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించే తీవ్రమైన నేరానికి సంబంధించినది. నిర్ణీత పరిధిలో దీర్ఘకాలం పాటు చట్ట విరుద్ధంగా వ్యక్తిని నిర్బంధించడం. బిఎన్ఎస్ 127/6 ఒక వ్యక్తిని రహస్యంగా అక్రమ నిర్బంధనంలో ఉంచి హింసించడం, ఆ వ్యక్తి నిర్బంధం లేదా ఆ నిర్బంధ స్థలం తెలియకుండా ఉంచడం, ఒక వ్యక్తి కదలికలను చట్టవిరుద్ధంగా నియంత్రించడం. బిఎన్ఎస్ 103/1 ఒక వ్యక్తిని హత్య చేసేందుకు పురమాయించడం హత్యాయత్నం. ఇది పాత ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 302కి సమానం. ఇది నిరూపితమైతే జీవిత ఖైదుకు దారితీస్తుంది. బిఎన్ఎస్ 238 నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం.